ఎక్కడ పాట వినబడినా మా జాయ్ బాబు క్లాప్స్ కొట్టేస్తున్నాడు. ఇందాక ఏడుస్తూ ఉన్నాడు. ఈలోగా ఏమైందంటే మా గడియారంలో నుంచి పాట వినబడింది అనమాట. ఆ ఏడ్సి ఆపేసి ముందు చప్పట్లు కొట్టేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడి దగ్గర మోకరించినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్నాను. నా కూడా ఉన్నప్పుడల్లా దేవుడు ఆ బిడ్డను ఈ లోక భ్రష్టత్వం అంటుకోకుండా కాపాడి ఆయనకు అనుకూలమైన పాత్రగా దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనకు ఈ వారంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మంగళవారం రోజు ప్రేయర్ హోమ్ దగ్గర కాలనీలో 10 గంటల నుంచి విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. మనం అక్కడ కూడా ప్రార్థనలు చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభు ఇచ్చారు. తర్వాత లక్షవారం గురువారం రోజు కాకినాడలో, మొన్న లక్షవారం రోజు బుధవారం రోజు రాత్రి 9:30కు సామలకోట నుంచి ఫోన్ వచ్చింది. సహోదరి స్వీట్ స్టాల్ ప్రసన్న గారి యొక్క తండ్రి, ఆయన కొద్ది రోజులుగా దాదాపు 4 రోజులు ఏమైంది హాస్పిటల్లో ఉంచారు. ఆయన పడిపోవడం, నోట్లో నుంచి కొంత బ్లడ్ రావడం జరిగింది. హై బీపీ వచ్చేసింది మాట. కాబట్టి కొన్ని రోజులుగా కనీసం దేవుని సన్నిధికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. కానీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తే కొద్ది రోజులు వైద్యం చేశారు, తర్వాత పంపించేశారు. ఇంకా లేచి 2 అడుగులు వేయలేని పరిస్థితి అన్నమాట. మాట కూడా అంతగా లేదు, చూపు మాత్రమే. కానీ దేవుని చిత్తం, దేవుడు ఆయుష్ను ఇచ్చినంత మటుకు ఈ లోకంలో ఉంటాం. దేవుడు ఎప్పుడైతే ఆయన పిలుచుకుంటారో వెళ్ళిపోవాలి. కాబట్టి బుధవారం రాత్రి జరిగింది. లక్షవారం వెళ్ళి అక్కడ భూస్థాపన కార్యక్రమం చేసాం. పాస్టర్ గారు నేను వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి సామలకోట నుంచి కూడా 3 సహోదరులు మాతో పాటుగా రావటం జరిగింది. రేపు లక్షవారం అక్కడ ఆదరణ కూడిక, ఆ కుటుంబం కొరకు ఆదరణ కూడిక జరుగుతుంది. దాని కొరకై ప్రార్థన చేయండి. తర్వాత శుక్రవారం దినం 11 గంటలకు దేవుడు ఇంతవరకు చాలా మేలు చేశారు, సాక్ష్యాలు చెప్పుకున్నాం కదా. కృతజ్ఞత స్తుతి ఆరాధన ఉపవాస కూడిక. కాబట్టి రేపు మొదటి శుక్రవారం కూడా అవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మేలు పొందినటువంటి వారు కూడా దేవుని సన్నిధిలో ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన ఉపవాస కూడికలో మీరు పాలు పొందండి. తర్వాత రేపు ఆదివారం దినం, అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఆదివారం, జూలై 1 ఆదివారం ఇక్కడ ప్రభు బల్ల ఆరాధన. 2వ వారమేమో సామలకోటలో ప్రభు బల్ల ఆరాధన. దీని కొరకై మీరు ప్రార్థన చేయండి. తదుపరి భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది కనుక అందరు విశ్వాసులు ఉపవాసం ఉండి రావాలి. ఈ వారం అంతా కూడా మీరు దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమాల్లో మీరు ఏకీభవించి మీరు పాలు పొందాలి. కొంతమంది ప్రార్థనకు సరిగా ఆసక్తి చూపించట్లేదు. దయచేసి మీరు అలా ఉండొద్దు. టీనేజ్ పిల్లలు, యవనస్తులైనటువంటి వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారో మోకాళ్ళ భక్తి ప్రార్థన. కాబట్టి ఇప్పుడే మీరు మోకాళ్ళు వంచండి, ఇప్పుడే మీరు దేవునిని వెదకండి. యెహోవా మీకు దొరుకు కాలమందు. పాస్టర్గా చెప్పారు కానీ మీరు ఎవరు మాట్లాడట్లేదటి అంటే నెక్స్ట్ ఏముందో మీకు గుర్తులేదా? యెహోవా మీకు దొరుకు కాలమందు ఏం చేయండి? ఆయనను వెదకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి అని చెప్పబడుతూ ఉంది. మరి ఈ యవనస్తులకి ఏం పని ఉంటుందో తెలియట్లేదు. కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా కొంతమంది కనిపించలేదు, గైరాజరైపోయారు. డ్యూటీలు ఉంటే తప్పదో చెప్పలేము. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకుని సిద్ధపడాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఓకే. ఈ ఆదివారం రాత్రికి కూడా డానియల్ ప్రేయర్ గ్రూప్ ప్రార్థన జరుగుతుంది. మొన్న ఆదివారం నైట్ కూడా ప్రార్థన చేసాం. వచ్చినటువంటి లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. కాబట్టి ఎవరైతే వస్తున్నారో వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనం ఆ కట్టె అంటుకుంటున్నటువంటి మండుతున్నటువంటి కట్టెలలో ఒక కట్టెగా మనం కలిసిపోతే మనం కూడా మండించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప, దేవుడు మనల్ని అద్భుతమైనటువంటి తన కృపతో కాచి దాచి భద్రపరుస్తూ ఉన్నాడు. సమస్త ఘనత ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కీర్తన పాడడం కాదు, కీర్తన చదువుదాం. బైబిల్ తీయండి, 57వ కీర్తన తీయండి. ఇప్పుడు వరకు చాలా సాక్ష్యాలు విన్నాం కదా. ఒక చరణం, ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. ఓకే, అందరూ తీయండి. 57వ కీర్తన, 481వ పేజీ, పాత నిబంధన గ్రంథం. ఓకే. గుహలో దావీదు సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినటువంటి అనుపద గీతము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము,
నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృతజ్ఞతలు చెప్పుదాం అందరూ కలిసి. ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. అద్భుతంగా ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి, నీవు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కంటి పాప వలె మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. మా మంచి కాపరి, గొప్ప కాపరి నీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో మా తండ్రి శేఖర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, శ్రావణి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరి పేరమ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు నాయన. ఇదిగో ప్రభా, కుమారి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, దనకొండ కుమారి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు చేశారు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఈ బిడ్డకు గర్భము కలగదని చెప్పినప్పుడు నీ కృప చేత, నీ దయ చేత మా తండ్రి దేవా, గర్భమును మీరు తెరిచిన దేవానికి స్తోత్రాలు నాయన. గర్భఫలం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. అయా, నీ సన్నిధిలో ఉండి నైనా ప్రసవము కొరకు వెళ్ళినప్పుడు మీరు సహాయం చేసి ప్రభువా, ఆ బిడ్డకు ఫ్రీ డెలివరీ అనుగ్రహించి తల్లి బిడ్డ క్షేమముగా మళ్ళీ ఇంటికి రాగలగడానికి చూపిన కృప కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఇంకను ప్రభా చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి నాయనా మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. ఎవరెవరైతే ఇంకా ప్రభువా సాక్ష్యాలు చెప్పి నీ నామాన్ని మహిమపరిచారో దేవా, బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప ప్రభువా మా మీద ఉంచారు కనుక ఈ దినం మరలా నీ సన్నిధిలో సజీవుల లెక్కలో నిలబడి, ఆరోగ్యవంతులుగా నిలబడి ఈ రోజును నేను మహిమపరచడానికి ఇచ్చిన నాయనా కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తప్పిపోయినటువంటి స్థితిలో, ఆరాధనకు దూరం అయిపోయిన స్థితిలో, ఆత్మీయంగా వెనుకకు జారిపోయినటువంటి స్థితిలో నుండి ప్రభువా బిడ్డలను మరలా నీవు వెదకి రక్షించుకొని మరలా నీ కృపలో నీ మందిరంలోనికి నైనా స్థానిక మందిరంలోనికి మీరు నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఆయన వారితో మాట్లాడారు, మాతో కూడా మీరు మాట్లాడారు. అలా వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ కృపలో ఇంకా వారు స్థిరపరచబడాలి, బలపరచబడాలి. ఎవరైతే ఇంకా తప్పిపోయిన వారుగా ఉన్నారో, సరైనటువంటి ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఉన్నారో, వారిని నీ మందిరంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు ప్రభువా. నీతి మందుని వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదని మీరు సెలవిచ్చారు. యేసు నామములో అలాంటి బిడ్డలు ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి, వారు దిద్దుకొని మరలా నీ సన్నిధిలోకి రాగలిగిన మనస్సును వారికి దయచేయండి పరిశుద్ధాత్ముడా. నీ కార్యము వారిలో జరిగించండి. వారు ఆత్మీయంగా క్షీణించిపోకూడదు, వారు నశించిపోకూడదు, వెనుకకు జారిపోకూడదు, దుష్టునికి లోబడిపోకూడదు నాయన, లోకములో కలిసిపోకూడదు నాయన. మీరు వాళ్ళ హృదయాలు తెరచి మీరు నడిపించండి ప్రభువా. దేవా, కార్యకార్యము నీవు, మేము నిమిత్త మాత్రులు మాత్రమేనయ్యా. కొన్ని విషయాలు విన్నప్పుడు హృదయాలు కృంగిపోయిన హృదయాలుగా ఉన్నప్పుడు మరలా మీరు మీ మాటతో మమ్మల్ని లేవనెత్తినందుకు స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యములో నుండి మాకు అవసరమైన మాటలు మీరు తెలియచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. ఈ సమయంలో చాలాసేపు కూర్చున్నారు కనుక నిలబెట్టాను. ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోకండి. మీరు లేవకపోయినా పర్లేదు, కానీ లేచి కూర్చున్నా పర్లేదు. మనకి కొంచెం మార్పు అవసరం. ఎక్కువగా కూర్చుంటే కాళ్ళు పట్టేస్తాయి, అలాగని ఎక్కువ నిలబడినా కాళ్ళు పట్టేస్తాయి. ఓకే, ఏది ఏమైనా దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేయునుగాక. అలా చేసిన తర్వాత టీవీల దగ్గరికి పరిగెత్తుతున్నారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో టీవీ పనిచేయట్లేదట, పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూస్తుందట. టీవీ ఏ సీరియల్ అంటే అగ్నిగుండం సీరియల్ అంట. ఏమంటే కరెంటు పోయిందట ఒకసారి, ఏ ఇంటికాడ కరెంట్ లేదు, లేకపోతే ఏమైందమ్మా అని పక్క ఈదిలోకి వెళ్ళి మళ్ళీ పక్క వాళ్ళని అడుగుతుందట. అంటే అగ్నిగుండం సీరియల్ గురించి ఏమైపోయిందో, అక్కడ ఏం మండిపోయిందో, లేకపోతే అక్కడ ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి ఆరిపోయినాయో లేదో, లేకపోతే వాళ్ళకి ఆలిపోయారేమో. ఏమంటే ఒక ఆవిడైతే మొత్తానికి ఏడ్చేస్తుందట. ఏమనంటే, అయ్య బాబోయ్ అతను చచ్చిపోయాడు ఆ సీరియల్లోనని చెప్పి. ఆ సీరియల్లో చచ్చిపోయింది, అది నిజమా ఏమన్నానా అంటే అంత లీనమైపోతున్నారు అనమాట, మర్చిపోతున్నారు. ఇందుకే అర్థమవుతుందా? దయచేసి నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను చూడలేను కానీ దేవుని కన్ను ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా మీరు అక్కడ టీవీకి అతుక్కుపోయారు అనుకోండి, తప్పకుండా మీరు దేవుని వలన పనిష్మెంట్ పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమానం లేదు ఈ విషయంలో.
ఎందుకంటే మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ అని రాయబడి ఉంది. ఎక్కడ? సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. సియోను అంటే దేవుడు ఏర్పరిచిన సంఘము, దేవుడు ఏర్పరిచినటువంటి స్థలము, దేవుడు మనల్ని కలుసుకునే చోటు, దేవుడు మనతో మాట్లాడే చోటు, మౌనంగా ఉండి ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం వినాల్సిన చోటు అది. అలాంటి సమయంలో నిర్విచారంగా ఉండి, లెక్క లేకుండా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి మీరు ఇక్కడ ప్రార్థన జరుగుతుంటుంటే ఇంటి దగ్గర తన్నిపెట్టి పడుకున్నారు అనుకోండి, దేవుడు మీకు తగిన పనిష్మెంట్ ఇస్తాడు జాగ్రత్తగా ఉండకపోతే. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పనిష్మెంట్ ఇచ్చే దేవుడు కూడా. ఒకవేళ మీరు లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ మంచం మీద నుంచి కూడా ఏం చేయాలంటే, ప్రభువా ఇదిగో నా సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది, లేకపోతే ఉపవాస ప్రార్థన జరుగుతుంది, లేకపోతే స్త్రీల కూడికి జరుగుతుంది, లేకపోతే పురుషుల కూడికి జరుగుతుంది, నేను లేవలేని స్థితిలో ఉన్న దాన్ని బట్టి మంచం మీద ఉండిపోయిన దాన్ని బట్టి వెళ్ళలేకపోయాను, దయచేసి నన్ను కనికరించి మరొకసారి మళ్ళీ నన్ను లేవనెత్తి నీ సంధికి నడిపించు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని వేడుకోవాలి. మీరు ఇంటి దగ్గర ఆడుకుంటూ కానీ, మీరు ఇంటి దగ్గర నిర్లక్ష్యంగా కానీ ఉన్నారా ప్రియులారా, చాలా జాగ్రత్త. నేను దేవుని సేవకునిగా దేవుని సన్నిధిలో నిలబడి ఈ మాటను మీ ఎదుట ప్రకటిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని సన్నిధి చాలా విలువైంది, దేవుని సన్నిధి చాలా ప్రశస్తమైంది, దేవుని సన్నిధి బలమైనటువంటిది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? ఆ మందసాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఆ మందసాన్ని పట్టుకోబోయారు. ఉజ్జా అతనితో పాటుగా ఉజ్జా ఏం చేశాడంటే చెయ్యి చాపి మందసాన్ని పట్టుకున్నాడట. ఎడ్లకు కాలు జారిపోయింది, ఆ మందసాన్ని పట్టుకున్నాడు. మందసాన్ని పట్టుకోవడానికి నో పర్మిషన్. ఏం చేయాలంటే మందసం కర్రలు ఉంటాయి, ఆ కర్రను మాత్రమే పట్టుకుని వాళ్ళు మొయ్యాలంతే. కానీ జరిగింది ఏంటంటే, ఉజ్జా మర్చిపోయాడో లేకపోతే పొరపాటు జరిగిందో లేకపోతే ఏమైందో తెలియదు, కానీ మందసం పట్టేసుకున్నాడు పడిపోద్దేమో అని చెప్పి. మందసం పట్టుకోగానే దేవుడు ముత్తాడు, అక్కడే చచ్చిపోయాడు. అర్థమైందా? సిగరెట్ కంటే, వ్యభిచారం కంటే, దొంగతనం కంటే ప్రియులారా ఆత్మ సంబంధంగా దేవుని పట్ల అవిధేయత చూపించేవారంటే దేవునికి చాలా బాధ కలిగించేవాళ్ళం. చాలా మెలకు కలిగి మన జీవితంలో మనము ప్రార్థనాపూర్వకంగా ఉండాలి దేవుని సన్నిధిలో. చచ్చిపోయారు. అర్థమవుతుందా? ఎవరో ఉజ్జా అక్కడ చనిపోతే ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు, ఏమనంటే పెరేజ్ ఉజ్జా. అంటే పెరేజ్ అంటే నాశనము అని, పెరేజ్ ఉజ్జా అంటే ఉజ్జా నాశనం చేయబడిన స్థలం అని అన్నమాట. కనుక ఈ రోజున ఆ విషయాన్ని ఎందుకు మీ ముందు చెప్తున్నానంటే, దేవుని సన్నిధి మనల్ని బ్రతికించేది మాత్రమే కాదు, క్రమముగా లేకపోతే చచ్చిపోతాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది. అర్థమవుతుందా? ఎవరో అలా కాకుండా దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి మన ఆటలు అలా సాగుతున్నాయి. ఒకవేళ చచ్చిపోతే వెంటనే పెట్టి రెడీ చేయడం, ఇక్కడ నుంచి మోసిపోవడం, ఇంకా వేరే దారి ఏం లేదు. ఇంకా అలా జరగట్లేదు కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటున్నాం మనం. ఏమండి? ఆయన ఏమన్నాడు తెలుసా? మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అన్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నాం మనం. జాగ్రత్త. వేలాకోలాలు కానీ, ఎటకారాలు కానీ, ప్రియులరా ఏ విధమైనటువంటి చెడ్డ ఆలోచనలు కానీ ఇక్కడ ఎవ్వరూ కలిగి ఉండకూడదు. జాగ్రత్తగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోవాలి. అందుకనే మళ్ళీ పదే పదే చెప్తా ఉన్నాను, చాలా దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన వింటున్నటువంటి దేవుడు అంటే దాని అర్థం ఏంటి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచినంటే అర్థం ఏంటి? ఈ స్థలంలో మనం అందరూ కూర్చున్నప్పుడు మన మీద దేవుని కనుదృష్టి ఉంది కదా. ఇక్కడ నుంచి చెప్తున్నప్పుడు ఇక్కడ నుంచి మీరు శ్రద్ధతో వినాలి. పాడాలన్నప్పుడు పాడాలి, నేర్చుకోవాలి, ప్రభువుని ఆరాధన చేయాలి. మెట్టుకు ప్రియులారా, నేను మిమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పట్లేదు, వాక్యములో నుండి మాత్రమే మీకు ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. అంత మాత్రం చేత నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే చూసి ఊరుకునేవాడు మాత్రం కాదు. చాలా జాగ్రత్త. కొంతమంది బైబిల్ విడిచిపెట్టేస్తున్నారు. అంటే బైబిల్ని మీరు ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారా, లేకపోతే ఇంటి దగ్గర ఇంకో బైబిల్ ఉందనుకుంటున్నారా? ఏమండి? ఏంటో నాకు తెలియదు, కానీ బైబిల్ విడిచిపెట్టిన తర్వాత ఆ బైబిల్ని చూస్తే నాకు బాధ కలుగుతుంది. మీకు ప్రతిదీ బాధ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. దయచేసి మీరు ఎవరు అలా చేయకండి. బైబిలు మీ చేతిలో ఉండాలి. బైబిల్ మీకే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? మీ బైబిల్ పట్ల మీకున్న శ్రద్ధ దేవుని పట్ల మీకున్నటువంటి భయాన్ని చూపిస్తుంది. వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, వెంటనే తడుముకోవాలి. చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోతే తడుముకోరా? ఒకసారి బండి మర్చిపోయి వెళ్ళిపోయారు. నేను బండి వేసుకొచ్చిందే మర్చిపోయానండి, నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. బండి ఏది అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది అటు ఇంటికి వెళ్ళాక. ఏం గుర్తొచ్చింది? బండి చర్చి దగ్గర మర్చిపోయానని చెప్పి. ఏమండి? అలాగా కొన్నిసార్లు వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ బండి వేసుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ మర్చిపోతే దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను ఏంటంటే, బైబిల్ను ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి ఇది ఆపండి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఏమండి?
దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. అద్దము వలె దిద్దును మమ్మన్, అగ్ని కాల్చును చెత్తన్. అద్దము వలె దిద్దును మమ్మన్. పరిశుద్ధ గ్రంథాలు ఎత్తి పట్టుకుని పాడదాం. నీ వాక్యము వివరించి మాలోటును సవరించి, నీ వాక్యము వివరించి మాలోటును సవరించి, నీ రూపము మాకియుమా, నీ రూపము మాకియుమా. అందరూ పాడండి నోరు తెరిచి. వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా గుండెలకు హత్తుకోండి. ఇది మన ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆస్తి అనుదినము మనము ప్రియులారా తెరుచుకోవాలి, చదువుకోవాలి, ధ్యానం చేయాలి. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. దేవుడు అట్టి జ్ఞానాన్ని, అట్టి కృపను మనకు అనుదినము అనుగ్రహించునుగాక. ఆమేన్. 57వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తన నేపథ్యాన్ని మనం చూసినట్లయితే, నిన్నటి దినము ప్రియులారా ఈ ఆరాధన దినం కొరకు, వర్తమానం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసింది, దేవుడు నాకు తెలియపరిచిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దావీదు దేవునికి ఇష్టుడు, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు యెష్షయి అనబడినటువంటి తండ్రికి 8 మంది కుమారుల్లో కడసారపు వాడు. ఎవరో కడసారపు వాడు. ఈ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అడవిలో గొర్రెలు కాస్తా ఉన్నాడు. గొర్రెలు కాస్తున్నటువంటి దావీదును మాత్రం పిలవకుండా సమూయేలు పిలువనంపించి నీ కుమారులనంటే ఏం చేశాడో తెలుసా యెష్షయి? మొత్తము తన కుమారులు మిగిలిన వాళ్ళందరినీ రమ్మన్నాడు. ఎంతమందిని రమ్మన్నాడు? 7గురిని రమ్మన్నాడు. ఎందుకే 7గురిని రమ్మంటే ప్రియులారా ఈ సమూయేలు ఎవరిని చూసినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇతన్ని కోరుకోలేదు, నేను ఇతన్ని కోరుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కోరుకోలేదు అంటున్నాడు దేవుడు. కానీ యెష్షయి కుమారుల్లో ఒకరిని నువ్వు అభిషేకించాలి, నీవు కొమ్ము తైలపు కొమ్ము నింపుకొని నువ్వు వెళ్ళు, బయలుదేరు అని చెప్పాడు దేవుడు. అయితే తీరా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని నేను ఏర్పరచుకోలేదు అంటున్నాడు దేవుడు. ఏమండి, వాళ్ళకి ఏం తక్కువ? ఒకడు ఎత్తుగా ఉన్నాడు, ఒకడు లావుగా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడు, ఒకడు పొడుగ్గా ఉన్నాడు, ఏమంటే ఒకడు బలవంతుడుగా ఉన్నాడు, ఒకడు ప్రియులారా అందంగా ఉన్నాడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ దేవుడు కోరుకునేటువంటి హృదయపు అంతరంగ స్వభావం మాత్రము సరిగా లేదన్నమాట. కనుక ఈరోజు ఆలోచన చేస్తే దేవుడు చూసేది చదువు కాదు. అలాగని చదువుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. చదువుకోవాలి, చదువులో ఏమవ్వాలంటే ఉన్నత స్థితికి ఎదగాలి. ఇక్కడ వరకు చాలని అనుకోకూడదు. పీజీలు ప్రొఫెసర్స్గా మీరు దీవించబడుదురు గాక. దేవునికి స్తోత్రం. మరి ఇంకా మీరు చదవాలి కదా, మరి మీరు ఏం చేయాలి? చదవాలి కదా. ఏమండి, కొంతమంది యవనస్తుల్ని పిల్లలకు, అమ్మ దేవుడు నీకు మంచి భర్తను దయచేయను గాక అంటాం. నేను అసలు పెళ్ళే చేసుకోనంటే ఆ ఆశీర్వాదం ఎలాగొస్తుంది? వస్తుందా చెప్పండి? రాదు. కాబట్టి మనం కొన్ని విషయాలు స్వతంత్రించుకోవాలంటే కొన్ని అడుగులు వేయాల్సిందే. దేవునికి స్తోత్రం. పెళ్ళైన వాళ్ళని చూస్తున్నాను, వాళ్ళకి ఏం సుఖం ఉంది పాపం అనుకుంటున్నారు. సుఖం కోసం కాదు పెళ్ళి, జీవితాన్ని ప్రియులారా పంచుకోవడానికి పెళ్ళి. దేవునికి స్తోత్రం. అదవుతుందా? కష్టము సుఖము అనేది రెండు ఉంటాయి. రెండింటినీ ఏం చేయాలంటే పంచుకోవాలి. ఏమండి, ఆలోచనలు పంచుకోవాలి. దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని చేయదును అనుకున్నాడు. ఒకవేళ చేసుకోకూడదని నీ నిర్ణయం అయితే నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ కడ వరకు చచ్చేదాకా నువ్వు ఆ ప్రతిష్టలో ఉండాలి. అర్థమవుతుందా? అది మీ ప్రతిష్ట అయి ఉండాలి. అంతేగాని మధ్యలో మళ్ళీ ఎందుకు వచ్చింది పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అటు ఇటు మళ్ళీ చూసి కొంతమంది తప్పుడడుగులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సడన్గా అంతా మారిపోయింది కదా. మీరు ఇప్పుడు చక్కగా వాక్యం వింటారనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, చూసారా, కొన్నిసార్లు ఇలాగ అయిపోవడం కూడా మంచిదే. ఈ మైక్ ఆగలేదు కనుక నేను కొనసాగిస్తాను ప్రసంగం. ఓకే, సరే, ఆలోచన చెయ్యండి ప్రియులారా. దావీదును దేవుడు కోరుకున్నాడు, కానీ దావీదు అక్కడ లేడు. యెష్షయితో మాట్లాడుతున్నాడు సమూయేలు. అయ్యా, నీ కుమారులు అందరినీ పిలిపించమంటే ఏలేనా నీ పిల్లలో? ఏళ్ళో ఎవరిని దేవుడు కోరుకోలేదు అంటున్నాడు. అయ్యా ఇంకో కడసారపు వాడు ఉన్నాడయ్యా, వాడిని పిలిపిస్తానైతే అన్నాడు. ముందు అర్జెంటుగా వాడిని పిలిపించి అన్నాడు. వీళ్ళ దగ్గరకు వచ్చినా కూడా దేవుడు కోరుకోలేదు అంటున్నాడు. వాడు దూరంగానే ఉన్నాడు. ఆ గొర్రెలు కాసుకుని వాడు ఎలాగుంటాడు? చాలా నీట్గా, చాలా మంచి స్టైల్గా, ఏమంటే టిప్ టాప్గా ఇన్సర్ట్ చేసుకుని ఎలా ఉంటాడు? ఇప్పుడైతే అలా ఉంటున్నాను లేండి.
అప్పుడు గొర్రెల కాపర్లు ఒక నిక్కరలాగా లేకపోతే ఒక తుండు గుడ్డ అనేవారు, ఆ టవల్ ఇలా కట్టుకుని ఏమండి ఒక కర్ర ఒకటి వేసుకుని ఓ చిన్న సంచోడు తోలు సంచోడు తగిలించుకుని నెమ్మదిగా వచ్చాడు బాబు. ఎవరు చెప్పండి? దావీదు. వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు, వచ్చాడులే. ఎస్ఐ కూడా అనుకుని ఉండొచ్చు, వాడు ఏముందండి గొర్రెలు కాసుకుని వాడు చిన్నవాడు అందరికంటే అనుకుంటున్నాడు. దేవుడు కొన్నిసార్లు చిన్నోళ్ళని కోరుకుంటాడు, కొన్నిసార్లు పెద్దోళ్ళు కూడా కోరుకుంటాడు. ఎందుకంటే నేను ఇంట్లో పెద్దోడిని కాబట్టి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా ఆలోచన చేసుకోవాలి. దేవుడు తన మహాకృప చేత దావీదు రాగానే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తొలి బాల్య వయసులో నన్ను గుర్తించినాడు, దూరం పోయిన కనుగొన్నాడు. తొలి బాల్య వయసులో నన్ను గుర్తించినాడు, దూరం పోయిన కనుగొన్నాడు. తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను. పరమానందమే ఇది నా గొప్ప భాగ్యమే. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు చెప్పిన మాట, ప్రియులారా నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి ఏం చెయ్యి అభిషేకించమన్నాడు దేవుడు. సమూయేలు వెంటనే ఆ తైలము అతని మీద పోసి అభిషేకించేశాడు. ఏమంటే నాటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా రావటం మొదలైంది. దేవుని ప్రజల పక్షంగా దేవుడు దావీదును రాజుగా చేయటానికి దేవుడు సంకల్పించాడు. మీరు ఉన్న రాజు సంగతి ఏంటండి అంటే, సౌలు రాజు దేవునికి అవిధేయుడు అయిపోయాడు. సౌలు రాజుకు దేవుడు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక అవకాశం పోగొట్టుకున్నాడు, 2వ అవకాశం ఇచ్చాడు. ఆ 2వ అవకాశాన్ని కూడా నిర్లక్ష్యంగా తీసుకున్నాడు. అందుచేత దేవుడు అన్నాడు, సౌలు స్థానంలో మరొకరిని ఎస్ఐ కుమారులో ఒకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతను అభిషేకించే అన్నాడు. కానీ అక్కడ నుంచి జరిగింది ఏంటంటే దావీదుకు కష్టాలు మొదలైనాయి. ఏమండి ఏంటి ఆ కష్టాలంటే, సౌలు రాజు దావీదును వీళ్ళ ఒక శత్రువుగా చూడడం మొదలుపెట్టాడు. దావీదును సౌలు శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. సౌలుకు దురాత్మ పట్టింది. దావీదు వీణ పట్టుకుని వాయిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అనంటే, ఆ దురాత్మ వదిలిపోయి మళ్ళీ మామూలుగా మారిపోతూ వచ్చాడు, మామూలుగా నెమ్మది పొందుతూ వచ్చాడు. దురాత్మ కలవరాన్ని కలిగిస్తుంది, పరిశుద్ధాత్ముడు నెమ్మది కలుగ చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాట. దురాత్మ కలవరాన్ని కలుగ చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏం కలుగ చేస్తాడు? నెమ్మదిని కలుగ చేస్తాడు. ఏమంటే కనుక దావీదు దేవుని ఆత్మతో నిండుకొని వీణ వాయించినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, సితారా పట్టుకొని వాయించగానే దయ్యము వదిలిపోయింది. ఇలాగున సౌలు గమనించాడు ఏంటంటే, దావీదులో దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును నా దగ్గర పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీణ వాయిస్తూ ఉంటాడు, ఇలాంటి సమయంలో నేను నెమ్మది పొందుతూ ఉంటాడు అనుకున్నాడు. కానీ రాను ఏమైందో తెలుసా? సౌలు ప్రియులారా ఒకానొక సమయంలో సౌలు ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు, నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. దావీదు బలవంతుడుగా దేవుని ఆత్మతో నిండుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దినాలు ఏ దినాలంటే, సమయానికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక వ్యక్తిని వాడుకునేవాడు, ఆయన మళ్ళీ వెళ్ళిపోతుండేవాడు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న తేడాను మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడు రావడం వెళ్ళిపోవడం జరిగింది. కానీ క్రొత్త నిబంధనలో ఏం జరిగింది అనంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినటువంటి వాడు ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది వ్యక్తులను బలంగా వాడుకునేవాడు, బలమైన కార్యాలు చేసేవాడు, బలముగా ఆయన తన ప్రజల పక్షంగా కృప చూపిస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దావీదుకు మొట్టమొదట ఎదురైనటువంటి శత్రు ఎవరంటే గొలియాతు. 6 మూరల జానడెత్తు మనిషి, ఇంచుమించుగా 13 feet ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అంటే ఇంచుమించుగా మన క్రింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది చూసారా, దానిపైన స్లాబ్ ఉంది చూసారా, అంత హైటు. ఎవరో గొలియాతు. ఏమండి దావీదు హైటు ఒకవేళ ఒక 6 అడుగులు ఉన్నాడు అనుకోండి, పొట్టోడు అంటాము, కానీ నిజానికి గొలియాతుతో పోలిస్తే దావీదు చిన్నవాడుగా కనబడవచ్చు. కానీ దావీదు దేవుని బట్టి బలవంతుడై ఆ గొలియాతును చూసి అన్నాడు, ఇశ్రాయేలు దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు ఆఫ్టర్ ఆల్ వాడెంతటి వాడు అన్నాడు. ఇదేంటి, మేమందరం కూడా ఆరితేరిపోయిన యుద్ధంలో సైనిక ఆయుధాలు వాడడంలో సైనికులుగా మేము తర్ఫీదు పొందిన వాళ్ళం, మేమే వాడిని ఎదిరించలేకపోతున్నాం, రాజుగారు కూడా పరాక్రమశాలి అయిన వాడు, కానీ రాజు కూడా భయపడుతున్నాడు అని చెప్పి అందరూ అనుకున్నప్పుడు ప్రియులారా జరిగింది ఏంటి అనంటే, దావీదు వీడేపాటి వాడు అంటున్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తికి ఈ లోకములో కనబడేటువంటి ఎత్తైన మనుషులు కానీ ఎత్తైన పరిస్థితులు కానీ ఎలా ఉంటాయి అనంటే ఆఫ్టర్ ఆల్ అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ప్రభుత్వం కానీ అధికారం కానీ అది ఏ రకమైనటువంటి పరిస్థితులు కానీ ఏ ఆటంకాలు కానీ ప్రియులారా ఇది ఏమాత్రము నా దేవుడు నా పక్షము ఉండగా నాకు విరోధి ఎవడో అని చెప్పుకోగలిగిన వాడుగా ఉంటాడు. ఏమండి, హూ కెన్ బి అగెనిస్ట్
నాకు విరోధంగా ఉండేవాడు ఎవడు? దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి అయిన వాడు ఎవడు అన్నట్టుగా ప్రతిదీ కూడా ఒక శ్రమను, ఒక నిందను, ఒక అవమానాన్ని, ఒక తిరస్కారాన్ని, ఒక కొరడా దెబ్బలను, హింసలను, ఆ బాధలను అన్నిటినీ కూడా ప్రియులారా చాలా తేలికగా చూసేవాడు. ఎవరంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడే. ఒక నిందను పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడు ప్రియులారా ఒక తేలిగ్గా తీసుకుంటాడు. కొంతమంది అయితే చాలా నలిగిపోయి, వంగిపోయి, లొంగిపోయి ఇంకా నా బ్రతుకు ఇంకేముందో, నేను ఇంక సేవ ఏం చేయగలను, నేను ఇంక సువార్త ఏం ప్రకటించగలను, సంఘాన్ని ఏమి నడిపించగలను, కుమిలిపోయి కృంగిపోతాం మొట్టమొదట. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు ఒక దినం నాతో మాట్లాడాడు. అదేంటంటే, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైనప్పుడు మీరు ధన్యులు, మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామము నిమిత్తము ప్రియులారా నిందపాలైనప్పుడు మనము ధన్యతది. ప్రభు నామము నిమిత్తం సుమా నువ్వు తప్పు చేసి నిందించబట్టం కాదు, తప్పు చేసి మోసము చేసి నిందించబట్టం కాదు. ఒకసారి నేను ప్రియులారా ఒక విషయం చెప్తున్నాను మీకు, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. కొంతమంది సంఘానికి ఎందుకు దూరం అయ్యారు అని అంటే, ఈ కుటుంబం ఏమో అందుకు కాదు, కానీ శాఖర్ చెప్పినటువంటి సాక్ష్యం దాని నిమిత్తం కాదు, కానీ ఇది వేరే. ఒక కుటుంబం దేవుని సన్నిధికి దూరం అయ్యారు. ఎందుకో తెలుసా? వాళ్ళు కూరగాయల వ్యాపారం మానేసి మందు అమ్ముతూ మొదలుపెట్టారు. కూరగాయల వ్యాపారం చేసుకో, లేకపోతే ఇంకా ఏదైనా ఉపయోగకరమైన వ్యాపారం చేసుకో. ఈ వ్యాపారం చేయకూడదు, దేవునికి విరుద్ధమైంది. ఒకడు తాగి ఇంటికి వెళ్ళి భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, వాళ్ళు తిన్నది అన్నము, వాళ్ళు వండుకున్నటువంటి అన్నం డ్రైన్లో పోసుకుంటారు, వాళ్ళకి నెమ్మది ఉండదు, పిల్లలకు నెమ్మది ఉండదు. ఈ రకమైనటువంటి ఉసురుకు నీ మీదకి వస్తుంది అని చెప్పాను నేను. కానీ డబ్బులు వస్తున్నాయి కదా, మేమేమైనా తాగుతామా, మేమేమైనా ప్రియులారా అని వాళ్ళు అనుకున్నారేమో. ఈ సంఘమే ఉందా అనుకున్నారేమో. ఇలాంటి వాళ్ళందరూ పోగుపడి ఒక సంఘానికి వెళ్ళారు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? తాగితే తప్పు, మందు అమ్మితే తప్పు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత నలిగినా పర్లేదు, నీతిమంతుని కలిగిన కష్టార్జితం ఏదైతే ఉందో అది జీవదాయకం. దేవునికి స్తోత్రం. అది జీవానికి కారణం, జీవదాయకం. అనేక మందికి జీవాన్ని ఇచ్చేది, అనేక మందికి ఉపయోగపడే వ్యక్తిగా, అనేక మందికి నీవు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. కానీ అనేక మంది నిన్ను చూసి దేవుడు నమ్ముకున్నాడు, అతను ఇలాంటివి అమ్మొచ్చా, ఇలాంటివి చెయ్యొచ్చా, ఇదిగో నా భార్య, నా యొక్క కుటుంబం పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా భర్త ఎంత చెప్పినా వింటలేదు, ఆగట్లేదు, చెప్తే ఆగట్లేదు, వింటలేదు. ఒక మాట నేను చెప్తాను మీకు, డబ్బులు వచ్చినట్టుగా కనబడతాయి. ఒకనొక రోజు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు ప్రియులారా పక్కింటి వాళ్ళు అన్నారు, వీళ్ళు చాలా బాధపడుతున్నారండి, చాలా నలిగిపోతున్నారండి అన్నారు. అసలు విషయం చెప్పలేదు. ఆ తర్వాత నేను అడిగాను, ఈసారి మాకు మేలు జరిగేలాగా ప్రార్థన చేయండి అంటున్నారు. ఏంటో తెలుసా? వాళ్ళకి లైసెన్స్ వాళ్ళకి వచ్చేలాగా ప్రార్థన చేయమంటున్నారు. దేనికి లైసెన్సు? 10 మందిని తగలబెట్టడానికి లైసెన్స్, 10 మంది జీవితాలు పాడు చేయడానికి లైసెన్స్. ఏంటో తెలుసా? మందమ్ముకోవడానికి లైసెన్స్ వచ్చేలాగా ప్రార్థన చేయండి. నో, అలాంటి ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. మీరు అలాంటి వ్యాపారాలు చేయకూడదు అండి. వాళ్ళు దానికి అలవాటు పడిపోయారట. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? కనీసం తినడానికి మెతుకులు లేకుండా బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సంపాదనలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంటి మొత్తాన్ని చుట్టబెట్టేటువంటి భయంకరమైనటువంటి పాముల గురించి ఇందాక చెప్పారు చూడండి. మీ ఇంటి మొత్తాన్ని చుట్టబెట్టే పాముల్లాగా తయారవుతాయి ఇలాంటి పరిస్థితులు. చెప్తున్నాను, మీరు ఎంతైనా నలగండి, చివరికి ప్రియులారా మనము గెంజి తాగైనా బతకొచ్చు. దేవునికి స్తోత్రం. నేను తాగి మీకు చెప్తున్నాను ఈ విషయం. ఎవరికి చెయ్యి చాపొద్దు, ఏ విషయమైన ప్రలోభాలకు లొంగొద్దు. ఒక అబ్బాయి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు, ఆ అబ్బాయి లేడు, అతను చనిపోయాడు, ఆవిడేమో ఎక్కడికో దూరం వెళ్ళిపోయింది. మొత్తానికి పిల్లల్ని తీసుకొని ఏమండి అతను వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమంటే చేసేస్తాం డైరెక్ట్గా. ఎందుకు బాబు అన్నాను. ప్రార్థన చేయండి, బండి కొనుక్కున్నానండి అన్నాడు. ఓకే, బండి మంచి, చాలా మంచి, సంతోషం. అయితే రేపటి నుంచి నీ భార్య బిడ్డలు తీసుకుని మందిరానికి వచ్చేయాలన్నాను. ఓకే అండి, తప్పకుండానండి అన్నాడు. ఎందుకే బండి ఎందుకు కొన్నావు అన్నాను నేను. అబ్బే లేదండి, ఒకళ్ళు సారా ప్యాకెట్లు అమ్మడానికి బండి కొనుక్కోమన్నారండి, మా దగ్గరికి వచ్చి నువ్వు ప్యాకెట్లు పెట్టుకెళ్ళి ఊరికే నువ్వు అమ్మడం ఎంతే, నువ్వేం చేయక్కర్లేదు అన్నాడంట. నేను అన్నాను, అలాంటి వాటికి ప్రార్థన చేయకూడదు అన్నాను. ఏమండి, ప్రార్థన చేయమన్నప్పుడల్లా చేసేటివేనా? నువ్వు అలాంటి పని అయితే చేయొద్దని చెప్పాను, అలాంటి వ్యాపారం అయితే చేయొద్దని చెప్పాను. కష్టంగానే ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళతో మందిరం నింపుకోవడం నాకైతే ఇష్టం లేదు చెప్తున్నాను నేను. మీరు అలాంటి సంపాదన మందిరంలో కానుక పెట్టిలో వేయకూడదు. దేవుడి వాక్యం చెప్పింది అన్నమాట. ఒకని రక్త క్రయధనాన్ని తీసుకొచ్చి కానుక పెట్టెలు వేయకూడదు. ఒక వేశ్యగా డబ్బులు సంపాదించినటువంటి డబ్బుల్లో నుంచి కానుక మందిరంలో కానుక పెట్టెలు వేయకూడదు. రక్త క్రయధనం కానుక పెట్టెలు వేయకూడదు. యేసు ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మేసిన తర్వాత యేసు ప్రభు పొందిన శ్రమ చూసి, వేదన చూసి, సిలువలో ఆయన వేలాడడం చూసి పశ్చాత్తాపడి తిరిగి వచ్చి ఇస్కరియోతు ఏదో ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఇచ్చిన డబ్బులు నాకు వద్దు బాబోయ్, మీరు తీసేసుకోండి అన్నాడు. మీ పాపం నువ్వే చూసుకోమని వాళ్ళు కానుక పెట్టెలో ఇవి వేయ తగదు, ఇది ఒకని రక్త క్రయధనము కాబట్టి మేము వేయకూడదు అన్నారు. కాబట్టి నువ్వే చూసుకోమంటే అతను మందిరంలో పడేసి వెళ్ళిపోతే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇర్మియా చెప్పిన ప్రవచనం ప్రకారంగా ఒక పొలాన్ని కొన్నారు. రక్తపు పొలం అని పిలువబడింది ఆ పొలం. ఏ పొలం అది? ఒకవేళ అలాంటి సంపాదనతో నువ్వు ఏదైనా చేస్తే అది రక్తపు టిల్లు అవుతుంది. అది రక్తపు ప్రియులారా, ఏదైతే ఏ వస్తువు అయితే అది రక్తపు వస్తువు అయిపోద్ది అంతే. చెప్తున్నాను మీకు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము. ఏమో ఎక్కడ దాకా వెళ్ళిపోయావు నువ్వు? సామెతల గ్రంథము 20వ అధ్యాయమా? 20:17. 20వ
20వ అధ్యాయం 17వ వచనం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. దేంతో నింపబడుదట? మంటితో నింపబడును, మంటితో నింపబడును. కనుక చాలా జాగ్రత్త ప్రియులారా. ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్తున్నాను, ఏమండి, ప్రేమతో చెప్తున్నాను. ఆ తర్వాత వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, అయినా కూడా వాళ్ళు వెనక్కి రాలే మళ్ళీ, ఏమండి. తర్వాత మళ్ళీ తిరిగి ప్రియులారా నా మీద కొన్ని నిందలు మోపారు. ఎన్ని నిందలు మోపినా రెడీయా నేను, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నా యేసయ్య నాతో ఉండగా నన్ను ఎవరు ఏం చేయలేరు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకండి, నేను ఏమైనా డబ్బులు అడిగానా? నేను ఏమైనా దశంభాగం అడిగానా? మీరు అమ్ముకోండి, దశంభాగం మాత్రం నాకు ఇచ్చేయండి అంటే మీరు ఆనందంగా సంతోషంగా అమ్మేసుకోవచ్చు. ఆ వాసనే పడదు నాకు. మద్యము చేత మత్తులై ఉండకండి అన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పనా, దాన్ని కలుపుటలో తెగువగలిగిన వారికి శ్రమ అన్నాడు. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం మీరు చూస్తే ఎంతమందికి శ్రమో అక్కడ రాయబడతా ఉంది, ఏమండి. ఏమంటాడు చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, అయ్య బాబోయ్, ఏదో ప్రఖ్యాతి గురించి విన్నాను కానీ ఇది ఎందులో ప్రఖ్యాతట? ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికట. అంటే మందు బాబులు అంటారు వీళ్ళని. ఎలాంటి బాబులు? బాబు లాంటి బాబులు అన్నమాట వీళ్ళు. మద్యము, ఏమండి, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, ఏమండి, తర్వాత మద్యము కలుపుటలో తెగువ గలవారికి శ్రమ అన్నాడు. నేనన్నానా? దేవుడు అన్నాడా? దేవుడు అంటే మాత్రం నువ్వు తప్పించుకోలేవు, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అంటే మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ప్రియులారా చాలా జాగ్రత్త. ఈరోజు ఆలోచన చేయండి. మద్యము కలుపుటలో తెగువ కలిగిన వారికి, మద్యము కలుపుటలో తెగువ కలిగిన వారికి, చెప్పండి ఏం పర్లేదు. మద్యము కలుపుటలో, కూర కలిపినట్టు మద్యం కలపడంలో, ఏమంటే మజ్జిగ కలపడంలో, మా పాస్టర్ గారు మజ్జిగ చేస్తుంది, దేవునికి స్తోత్రం. ఆ మజ్జిగ తాగాలని ఎప్పటికప్పుడు నేను ఆశపడతా ఉంటాను. మజ్జిగ అంటే మజ్జిగే ఉండాలి, అంతేగాని ఇంకోటి ఉండకూడదు, ఏమంటే మజ్జిగలో కరివేపాకు వేసి, అల్లం వేసి, తర్వాత పచ్చిమిరప వేసి, ఇవన్నీ వేసి బటర్ మిల్క్ తయారు చేస్తే ఓ బాటిల్ ఉంటే చాలు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలా కొంచెం సిప్ చేస్తే బతికేస్తాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు ఎలాగున్నారని మేము ఎలాగున్నాం అనుకుంటున్నాం చూస్తున్నారు మీరు, అర్థమైందా? జస్ట్ అలా ఉంటే చాలు, అంతే. కానీ ఇది ఎటువంటిదో తెలుసా? మద్యము కలుపుటలో. మరి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది కదండి, అంటే గవర్నమెంట్కి లైసెన్స్ ఇవ్వచ్చు, కానీ దేవుడు ఎవడు లైసెన్స్? దేవుడు ఇస్తాడా? గవర్నమెంట్కి ఇది ఒక ఆదాయం, సరే ఓకే, వారి సంగతి పక్కన పెట్టండి. కానీ మనం దేవుని పిల్లలము, విశ్వాసులము, మనము కష్టపడితే దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కష్టపడాలి, అర్థమవుతుందా? కష్టము లేకుండా నీకు ఇలాంటి వాటిని అంగీకరించి కనుక వెంబడించారా, నాకు చాటు చేయొచ్చు, విశ్వాసులకు చాటు చేయొచ్చు, కానీ మీ ఇంట్లో మాత్రం పాము నుంచుకున్నారని మాత్రం మీరు మర్చిపోవద్దు, జాగ్రత్త. పాము నుంచుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు పడుకున్నారు, బస్సు కొడుతుంది, కంగారు పడతారా? కంగారు పడరా? ఏమండి, ఒకవేళ నా దేవుడు ఆయన చిత్తమైతే ఇలాంటి పనులు చేసేటువంటి వారికి బుద్ధిని దయచేయను గాక. చాలా సైలెంట్గా వచ్చింది మీకు. ఆమెన్, ఆమెన్. బాబు కొంచెం అక్కడ దింపే బాబు అన్నారు అనుకోండి, ఆ చేతిలో ఏదో సంచి ఉంది, ఆ సంచి ఏంటో మీకు తెలియదు, ఆ ఎవరో పోలీసు ఆపేరు అనుకోండి, ఆ సంచి ఏంటి తీయంటాడు. తీయన్న తర్వాత అబ్బాయి నాది కాదండి బాబు, వెనకాల ఈయన కూర్చోమన్నాడండి, ఆయన ఏదో ఇలాగన్నాడండి, లిఫ్ట్ అడిగాడు, ఇచ్చానండి అంటే అలా ఒప్పుకోరు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి నడు అక్కడ తెలుసుకుందాం, అక్కడ చెప్పింది కానీ నీకు ఎవరిలో, ఏమండి. ఈ రోజున ప్రియులారా ఇలాంటి పనులు దేవుని పిల్లలు చేయకూడదండి. కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు చచ్చిపోకుండా దేవుడు బ్రతికిస్తాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాటు మాటున ఇలాంటి వ్యవహారాలు ఎవరైనా చేశారా, జాగ్రత్త ప్రియులారా. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మద్యము కలుపుటలో తెగువ కలిగినటువంటి వారికి శ్రమ, ఏమండి, నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు. ఎందుకంటే అది దేవుడిచ్చింది కాదు, దేవుడు తెలియపరిచింది కాదు, ఏమంటే పొలము దున్ని విత్తనాలు విత్తి కష్టపడి వ్యవసాయం చేసి ధాన్యాన్ని పండించే రైతులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. అని ఈ రైతుకు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు తగిలితే చాలు, జీవితం గొల్ల, ఇల్లు గొల్ల, ఒళ్ళు గొల్ల, జీవితం నాశనం. ఇలాంటి వాటిని ప్రియులారా మనం అనుకరించకూడదు. దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. కనుక అలాగున్న ఎవరు కూడా అలాంటి ప్రలోభాలకు ఆశపడకూడదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి వాటికి ఎవరు ఆశపడతారు అని అంటే, వచ్చిన కష్టార్జితం సరిపోక, ఏమండి, ఏదో కాస్త అలా కూర్చుని అలాగ అమ్ముకోవడమే అనుకునేటువంటి ఆలోచన కనుక ఒకవేళ మీకు కలిగితే నేను చెప్తున్నాను, ఇది దేవునికి విరోధమైంది. చావైనా చచ్చిపోదాం కానీ ఇలాంటి సంపాదనలకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశపడకూడదు. ఇందాక మీరు చదివిన వాక్యం విన్నారు కదా, పాస్టర్ గారు చదివారు. ఏం చెప్పండి, అందరూ చెప్పండి ఈ మాట. మోసము చేసి
ఇలా కాదు, నోరు తెరిచి చెప్పండి. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహుయింపుగా ఉండును. అటు పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదు, మద్యము కలిపే వారికి పరలోక రాజ్యం లేదు. ఏమండి, ఈ ఇద్దరికీ లేదు. దీన్ని ప్రోత్సహించేవారు ఇందులో చేతులు కలిపి ఇందులో డబ్బులెట్టి బాగా డబ్బులు వస్తున్నాయి, షేర్ తీసుకుందామని చెప్పి ఒకవేళ మనం అమ్ముతామా చేస్తామా, మనం అక్కడికి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం ఏదో మన షేర్ మనకు వచ్చేస్తుంది అనుకుని ఇలాంటి వాటిల్లో షేర్ కూడా పెట్టకూడదు. అర్థమవుతుందా? ప్రతి సంపాదన దగ్గర కూడా నీతి అనేది ఉండాలి. దేవుడు నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అన్నాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఏమైనా పర్లేదండి, కొంచెమనే దేవుడు దీవిస్తాడు. దేవుని మాట విని ఏలియాకు పోషణ అందించినటువంటి సారెపతి విధవరాలి ఇంట్లో బుడ్డి నిండా నూనె, తొట్టి నిండా పిండి ఉంది, ఆవిడకేం తక్కువ అన్నట్టు ఉందా పరిస్థితి? ఎలా ఉంది? ఆ పూటకు మాత్రమే బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో కొంచెము పిండి. కానీ దేవుడు ఏం చేశాడు? కాదమ్మా, కరువు కాలం అంతా కూడా మొత్తము సమృద్ధి దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కుంది? ఎక్కడికి వెళ్ళింది? ఉన్నది కొంచెమైనా దేవుడు దీవిస్తే అలాగుంటుంది. ఉన్నది ఒకవేళ సమృద్ధి అయినా దేవుడు గనుక దీవించకపోయినట్లయితే చిల్లు సంచిలో వేసినట్టు పోద్ది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సందర్భం వచ్చింది కనుక చెప్తా ఉన్నాను. ఒకసారి ఒక బ్లైండ్ మ్యాన్ ఉండేవాడు. ఆ బ్లైండ్ మ్యాన్ ఒక షాప్ దగ్గర ఒక యవనస్తురాలు ఏమండి కొన్ని ఈ పాప్కార్న్ లాంటి వ్యాపారం చేసుకునేదన్నమాట. చేసుకుంటుంటే ఈ బ్లైండ్ మ్యాన్ వచ్చి కొన్ని ఆహార పదార్థాలు ఈ పాప్కార్న్ తీసుకుని వెళ్ళి అనాథ పిల్లలు లాంటి పిల్లలు కొంతమందికి ఇచ్చేవాడు. ఈయనకి లెక్క తెలియదు. డబ్బులు తీసి అమ్మ ఎంత అని అంటే ఆ అమ్మాయి ఎంతో చెప్పేది. 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఇలా చూపించి నీకు ఎంతైతే అంత ఇందులో తీసుకోమా అనేవాడు. అర్థమవుతుందా? ఎంతైతే అంత ఇందులో తీసుకోమంటే అతనికేమో చూపు లేదు. అతను డబ్బులు ఎదురుకుండా పెట్టాడు. నిజానికి 100 రూపాయలు తీసుకోమా అని అంటే ఆ అమ్మాయి తీసుకున్న తర్వాత జేబులో పెట్టేసుకునేవాడు. మళ్ళీ ఏం తీసుకుందో ఎంత తీసుకుందో తెలియదు అతనికి. బ్లైండ్ మ్యాన్. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఈ అమ్మాయి ఒక రోజున ఆలోచన చేసుకుంది. రోజు వచ్చి ఇలా కొనుక్కుని మన దగ్గర నుంచి పట్టుకెళ్తున్నాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇలాగే చేస్తున్నాడు. ఎంతైనా కొంత మనస్సాక్షి ఉంటుంది కదా, ఇతను ఇంతకీ ఏం చేస్తున్నాడు అని ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన కొట్టును తన తల్లికో ఎవరొకరికి అప్పచెప్పి ఈ కొనుక్కున్నటువంటి ఆయన వెంబడి వెళ్ళింది. వెంబడి వెళ్ళేటప్పుడు కొంతమంది పిల్లలకు ఆయన పెడతా ఉన్నాడు. ఈ పెట్టినటువంటి ఆ పిల్లలందరూ ఎంతో సంతోషంగా అతని కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంతగా పిల్లలు, అర్థమవుతుందా? అనాథ పిల్లలు అన్నమాట వాళ్ళు. సరే, ఈ అమ్మాయి చూసింది, వెంటనే బాధపడింది. అయ్యో, ఇలాంటి అతను నేను మోసం చేస్తున్నాను అని చెప్పి బాధపడింది. మర్నాడు మళ్ళీ ఇతను వస్తాడు కదా, ఇతనితో చెప్పి నా తప్పును నేను ఒప్పుకుంటాను అనుకుంది. సరే, వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎదురు చూస్తూ ఉంది. మరలా ఒక రోజున ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ యథారీతిగా డబ్బులు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ అమ్మాయి చెప్పింది, మీరు ఇంతకుముందు ఇచ్చిన డబ్బులు, మీరు నాకు చూపించినటువంటి డబ్బులు నేను ఎక్కువ మొత్తం తీసేసుకున్నాను నిజానికి, కానీ నేను మీ దగ్గర దొంగతనం చేసినట్టుగా అయిపోయింది కనుక ఇప్పుడు తీసుకునేదానికి మీరు డబ్బులు ఇవ్వద్దు దయచేసి అని చెప్పింది. వెంటనే అయ్యా మీరు ఎవరో, ఇంతకీ మీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడు. ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, అమ్మా నేను ఒక డాక్టర్ని అన్నాడు. ఎవరు? నేను ఒక డాక్టర్ని. అవునండి, మీరు డాక్టర్ గారా? ఓకే, చాలా సంతోషం. అయ్యా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారండి అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు. అమ్మా నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ మందులు రాసేసి డబ్బులు నాకు ఎక్కువ అక్రమంగా సంపాదించేవాడిని. వాళ్ళకి అవసరం లేకపోయినా సరే రాసేసేవాడిని. ఎక్కువ ఫీజులు లాగేసేవాడిని. ఒక రోజున యాక్సిడెంట్ అయ్యింది, నా కళ్ళు రెండూ పోయినాయి అమ్మా అన్నాడు. ఒక రోజున యాక్సిడెంట్ అయ్యింది, నా కళ్ళు రెండూ కూడా పోయినాయి. అప్పుడు నేను తిరిగి ఆలోచన చేసుకున్నాను, ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఎంతో చక్కని జీవితం. డాక్టర్ గారు అంటే ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత గౌరవంగా, ఎంత దయగా. ప్రియులారా, ఎంతమంది ఆయన గౌరవించే వాళ్ళు, పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎంతోమంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరి గురించి నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుడు అందుకే నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అనుకుని దేవుని యొద్ద నా పాపాన్ని ఒప్పుకొని నేను నా జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకున్నాను. ఇక్కడ నుండి నేను ఇక ఏమాత్రం కూడా ఇలాంటి ఆలోచనలు చేయకుండా దేవుని కొరకు ఒక అనాథ పిల్లలను, లేకపోతే సహాయం కోరుకుంటున్నటువంటి వాళ్ళకి సహాయం చేయాలని నేను ఆలోచించుకున్నాను. కాబట్టి అమ్మా నీ దగ్గరకు వచ్చి నేను ఈ డబ్బులు తీసుకెళ్ళి నేను ఈ డబ్బులతోటి నేను ఇక్కడ ఈ పాప్కార్ను ఇక్కడ ఇటువంటి ఎన్నుకొని కొంతమంది పిల్లలకు పెడతా ఉన్నాను అని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అయ్యా నేను మీరు ఇచ్చినటువంటి డబ్బుల్లో మీ కళ్ళు కనిపించు, మీకు తెలియదు కాబట్టి 100 రూపాయలు అయితే 500 నోట్ తీసేసుకున్నాను నేను మీ దగ్గర. ఎన్నిసార్లు తీసుకున్నాను?
అవన్నిటికీ కూడా నేను మీ దగ్గర ఇప్పుడు నేను క్షమాపణ అడుగుతున్నాను అన్నది అమ్మాయి. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా నీవు ఏం చేసావో నేను చూడలేదు, కానీ తప్పకుండా నీవు చేసినటువంటి దానికి ప్రతిఫలం ఒకరోజు ఖచ్చితంగా ఉంటుంది. నేను పొందుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, కనుక నీకు ఈ మాట చెప్తున్నాను అని అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు బాగుండొచ్చు, ఈరోజు బాగా డబ్బులు కనబడవచ్చు, ఈరోజు మనం ఎంతో గడించవచ్చు, ఎంతో ఉన్నతంగా కనబడవచ్చు, కానీ ఈ రోజు నీ స్థితి బాగుండొచ్చు. కానీ ఒక రోజు ఉంటుంది, ఆ రోజున అసలు నీ జీవితంలో నీ ఊహించినటువంటి గడ్డు పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి. ఎందుకంటే మనుష్యుడా ఏమి విత్తుదువో ఆ పంటను కోయదు అన్నాడు. ఏం విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు ఖచ్చితంగా. అర్థమవుతుందా? ఉదాహరణగా ఇప్పుడు చదువును నిర్లక్ష్య పెట్టి ఇష్టానుసారంగా పిల్లలు అమ్మాయిల మీద అబ్బాయిలు, అబ్బాయిల మీద అమ్మాయిలు సెటైర్లు వేసుకుంటూ బతుకుతున్నారు. మీలాంటి వాళ్ళకి దేవుడిచ్చే ప్రతిఫలం చాలా భయంకరంగా ఉంటుంది. ఒక క్రమం లేదు, భయభక్తులు లేవు, రెక్కలు మొక్కలు చేసుకుని తల్లిదండ్రులు కష్టార్జితం అంతా వ్యయపరిచి ఫీజులు కట్టి మిమ్మల్ని స్కూల్లో చదివిస్తూ ఉంటే మీరు అడ్డదారుల్లో ఇలాంటి ఆలోచనలు చేసుకుని మా అమ్మాయి ఎక్కడ చదువుకుంటుందో, మా అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడు అంటే తర్వాత బాధపడేది ఎవరు? విత్తుకున్న నీవు సరిగ్గా పంట కోసుకునే ఒక రోజు ఉంటుంది. ఆ రోజున నీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట. కానీ ఆ రోజున నీకు జీవితంలో మంచి చూడాలి అనంటే, మంచి ఫలితాలను పొందాలి అనంటే, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలంటే, ఇక్కడ దేవుని మందిరంలో దేవుని వాక్యంతో దేవుని ప్రార్థనలో నీ జీవితాన్ని కట్టుకొని క్రమముగా చదువుకొని క్రమముగా గనక నీవు తల్లిదండ్రులకు సహాయపడే వ్యక్తిగా ఉంటే చక్కని భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. ఖచ్చితంగా వాక్యం నమ్ముదాం. నేను చెప్తున్నాను ఒక వాక్యం, దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు చెప్పిన ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏం చేసినా కూడా ప్రియులారా, మేలు చేసేవా నువ్వు, నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిని తండ్రిని ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుణ్ణి ఎప్పుడు కూడా నీ మనస్సులో నీ కళ్ళ ముందు పెట్టుకో, వాక్యాన్ని నీ హృదయంలో దాచుకో, భయభక్తులు కలిగి జీవించు, చక్కని భవిష్యత్తు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేసుకుందాం ఈ దినం. ఒకవేళ నీవు ఏం చేసి శ్రమ పడుతున్నావో, ఏం చేసి కష్టపడుతున్నావో, ఏం చేసి నలిగిపోతున్నావో, నీ నలుగుబాటుకు కారణం ఒకవేళ దేవుని వాక్యము నిమిత్తమైతే, నీ నలుగుబాటుకు కారణం నీ నీతి నిమిత్తమైతే, నీతి అంటే ఏంటి? నా వంతులో నేను కష్టపడతాను, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, ఎవరిని మోసం చేసి కానీ ఎవరిని అన్యాయం చేసి కానీ, అన్యాయము చేత కలుగు వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతితో కూడినది ఏదైతే ఉందో అది శ్రేష్టమైంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రియులారా, ఒకరు అన్యాయంగా మనల్ని తరుముతున్నప్పుడు, బాధపరుస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి అది ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా కూడా చేయగలిగినటువంటి ప్రార్థన ఏంటంటే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ దావీదు. ఏం చేయాలి మనం? దేవుని శరణు జొచ్చి దేవుని యొక్క పాదాలను మనం ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి ఎలా ఉంటాడట? సురక్షితముగా ఉండును అన్నాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడండి? సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉండును. అంటే నీతిమంతునికి సురక్షితమైన చోటేది? దేవుని నామమే. హల్లెలూయా. దేవుని వాక్యమే, దేవుని వాగ్దానమే, దేవుని సన్నిధే. ఈరోజున ఆలోచన చేసుకో. ఇలాంటి ఒక సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా చూసుకో, ఖచ్చితంగా నిన్ను దేవుడు ప్రియులారా తను భద్రపరుస్తాడు. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను ఏం చేసి ఉన్నానంటున్నాడు? శరణు జొచ్చి ఉన్నానంటున్నాడు. దావీదు సౌలు రాజు తరుముతూ ఉండగా సౌలు రాజు నుంచి తప్పించుకోవడానికి దాగని చోట్లేదు. చివరికి ఒక అదుల్లాము అనేటువంటి గుహలోకి వెళ్ళి అక్కడ తల దాచుకోవడానికి వెళ్తే అక్కడ కూడా సౌలు తన సైనికులను తీసుకొని ఆ గుహలోకి వచ్చేసాడు. గుహకు ఒక కొనలో ప్రియులారా దావీదు అతని జనులతో ఉన్నాడు. లోపల మరొక వైపున సౌలు శంఖానివర్తికి పోయాడట. మీరు ఇలాగనగానే కొంతమందికి వెంటనే ఆలోచన వచ్చేది. శంఖానివర్తికి పోయాడు ఏమండి అంటే ఈ శంఖ తీర్చుకోవడానికి పోయాడు అనమాట. పోయినప్పుడు దావీదు అక్కడే ఉన్నాడు. ఈయన సౌలు కదా, నన్ను తరుముతున్నవాడు కదా, ఒక్కసారి కనుక ఒక్క పోటు పొడి చేసానంటే ఈడు గొడవ వదిలిపోద్ది అనుకోలేదు. ఏం చేశాడో తెలుసా? సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసాడు. చిన్న ముక్క ఒకటి సౌలు వస్త్రపు చెంగు కోసాడు. అంటే దావీదు ఎంత నేట్గా చేశాడో ఈ పని. కానీ ఒక మాట చెప్తున్నాను, సౌలుకు హాని చేయడానికి మనసు ఒప్పలేదు. కానీ ఆ తర్వాత ఆ వస్త్రపు తునకను చూపించి, అయ్యా నువ్వు నాకు దొరికావు, కానీ నేను నీకు ఏ హాని చేయకుండా వదిలిపెట్టేశాను. ఎందుకో తెలుసా? నేను నీకు హాని చేసేవాడిని కాదని నీవు తెలుసుకోవడం కోసం ఇదిగో ఈ చిన్న ముక్క కోసానన్నాడు. అయ్య బాబాయ్, ఏంటి చిన్న ముక్క కోసినోడు ఏమండి అదే చాకుతోటి అదే బళ్ళెముతోటి నన్ను పడవడానికి ఎంత టైం పడుతుంది? అప్పుడు దావీదు పట్ల సౌలు హృదయం మారుతుంది అనుకున్నాడు దావీదు.
కానీ సౌలు ప్రియులారా మారలేదు. కానీ ఒక మాట చెప్తున్నాను, దావీదు మనస్సట సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసినందుకు కూడా నొచ్చుకుందట. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారో, కొంతమంది ఎంత కఠినంగా ఉంటారో. దేవుని ఆత్మచేత నడిపించబడే వారి యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే మెత్తని మనస్సుగా ఉంటుంది, జాలి కలిగినటువంటి మనస్సుగా ఉంటుంది. చదవమ్మా. సౌలు పై వస్త్రమును తాను కోసినందుకు దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను అని రాయబడతా ఉంది. సరే, సౌలు అక్కడ నుంచి ప్రియులారా దావీదును తరుముకుంటూ వచ్చిన సమయంలో సౌలు దొరికిపోయాడు. దావీదుకు దొరికిపోయాడు. సౌలుకు దావీదుకి ఒక అంచు కూడా మధ్యలో తేడా లేదు. ఇంకా జస్ట్ అలా పట్టుకుంటే సౌలు దొరికేసాడు. సౌలు ప్రియులారా వస్త్రపు చెంగు కోసినందుకంటే దావీదు మనస్సు నొచ్చుకుందట. కొంతమంది నా పట్ల విరోధంగా నడుచుకున్నప్పుడు ప్రియులారా కొంతమందికి ఆ విషయాన్ని నేను చెప్పినటువంటి సమయంలో నాకు అనిపించేది, ఎందుకు అనవసరంగా వాళ్ళ గురించి నేను వీళ్ళకి చెప్పాను, నేను ఎందుకు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. సరే, వాళ్ళు చేసిన తప్పే, కానీ ఎందుకో నా మనసు నొచ్చుకుని మళ్ళీ బాధపడి, ప్రభువా క్షమించునైనా ఈ రోజు నుంచి మళ్ళీ నేను అలా మాట్లాడకుండా నాకు సహాయం చేయమని మళ్ళీ దేవుని బతిమాలుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా ఒకరి గురించినటువంటి కష్టములో బాధలో ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట అన్నందుకు కూడా బాధ కలుగుతుంది మనకి. అలాంటి మనసు నీకుంటే దేవునికి స్తోత్రం. కఠినమైన మనసు ఉందనుకోండి, వాడు నన్ను అలా చేస్తే చెప్పకుండా ఎలా ఉంటాను, వాడు నన్ను అలా మోసం చేస్తే నేను ఎవరికి చెప్పకుండా దాచుకోవడానికి ఎలాగ సాధ్యమవుతుంది? ఖచ్చితంగా చెప్పాలి, వీడిని మొత్తానికి నేను తిరగకుండా చేయాలనుకుంటాను. కానీ దావీదు మనసు అలా లేదు. ఏమనుకున్నాడో తెలుసా? యెహోవాను బట్టి నేను అతన్ని చంపను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు తెలుసా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఏం చేస్తున్నాను? నేను మొరపెడుతున్నాను. ఎలాంటి దేవుడు మన దేవుడు తెలుసా? కార్యమును సఫలము చేయు దేవుడు. ఇప్పుడు దావీదు ముందున్న కార్యం ఏంటి అనంటే, దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం వరకు కూడా దావీదును దేవుడు సజీవంగా కాపాడాలి. రెండవ మెట్టు ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన సింహాసనము దావీదుకు దేవుడే సొంతం చెయ్యాలి. ఈరోజున ఆలోచన చేయండి. ఇలాంటి మనస్సు మనకుంటే దేవుడు ఏమాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ఏమాత్రం మనల్ని విడిచిపెట్టడు. కొన్నిసార్లు మనకు ఏమనిపిస్తుంది తెలుసా? ఇతరులను చూసినప్పుడు, ఈయన నా వెనకాల వచ్చాడు, ఏమండి ఈయన నా పక్కనే కూర్చుని పడిసే పరీక్షల్లో ఈడికి వచ్చేసింది, నాకే ఇలా ఉండిపోయాను అనుకుంటాం. అని నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఎవరి వైపు చూసి నీ హృదయాన్ని పాడు చేసుకోకు. పాడవుతుంది నీ హృదయం అనుకున్నప్పుడు అసలు వాళ్ళ వైపు చూడొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తావంటే దేవునికి మొరపెట్టడం నేర్చుకో. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను ఏం చేస్తున్నాను, ఆ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూసారా, సౌలు ఇలా దొరికాడు, దొరికిన తర్వాత నేను ఇలా చేసిన ఆ సమయంలో దావీదు నేను సౌలు గురించి సౌలుకే చెప్పాను, అయ్యా ఇదిగో నేను నీకు హాని చేసేవాడిని కాదయ్యా, ఎందుకు మిన్నల్లి వంటి వాడు నా మీద నీకు ఇంత కోపం ఎందుకు, నేనేం చేయగలను, నాకేమైనా అధికారం ఉందా, నాకేమైనా బలం ఉందా, నేను ఏ పాటి వాడను అని అన్నాడు. కానీ దావీదు మాత్రం ఏమాత్రం కూడా, దావీదు ఎన్ని చెప్పినా కూడా సౌలు మాత్రం మారకుండానే ఉన్నాడు. కానీ ఇక్కడ గమనించండి, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని అంటూ ఉన్నాడు. మొరపెట్టినప్పుడు ఏం జరిగింది అని అంటే ప్రియులారా, దావీదును ఎలాగైనా సరే పట్టుకోవడానికి మనుషులు సౌలు చేత నియమించబడ్డారు. సౌలుకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ, దావీదుకు సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ. అండి ఈరోజున ఆలోచన చెయ్యండి. మనకు ఒకవేళ నీతి నిమిత్తం మనం నిలబడితే, వాక్యము నిమిత్తం నిలబడితే, సత్యము నిమిత్తం నిలబడితే మనకు సపోర్ట్ తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ గమనించండి, నన్ను మింగగోరు వారు దోషణలు పలుకుతున్నప్పుడు నేను ఆయనకు మొరపెట్టాను, ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి ఆయన నన్ను రక్షించును అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? నన్ను రక్షించును. నేను ఎవరికీ కీడు తలపెట్టే వ్యక్తిని కాదు, కానీ దేవుడే నన్ను ఏం చేస్తున్నాడు? రక్షించేవాడుగా ఉన్నాడు. మాటి మాటికి సౌలు చేతిలో నుండి దావీదును దేవుడు రక్షిస్తూ వచ్చాడు. సౌలుకు దావీదుకు ఎంత దూరం ఉందంటే, దావీదు ఒకసారి అంటాడు, నా అరచేతిలో నా ప్రాణం ఉన్నది. అరచేతిలో ప్రాణం ఉందట. ఎప్పుడంటావా మాట? శత్రువు తరుముతూ దగ్గరకు వచ్చేసాడు. ఒకసారి దావీదును పట్టుకోవడానికి దగ్గరగా వచ్చేసాడు. ఈలోగా సౌలు రాజుకు ఒక కబురు వచ్చింది. ఏంటో తెలుసా? ఫిలిస్తీన్లు వచ్చి మన దేశంలో జొరబడి ఇదిగో అక్కడ దోచేసుకుంటున్నారన్న. వెంటనే రణరా అక్కడికి అన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు, అమ్మయ్యా నా దేవుడు ఎంత గొప్పవాడో. ఏ బలం ఇది చెప్పండి? దేవుడే బలము. దేవునికి స్తోత్రం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా శత్రువును నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. భూమి మీద నుండి సౌలు దేవునికి విరోధంగా దావీదుతో యుద్ధం చేస్తూ ఉంటే ఆకాశం నుండి దేవుడు దావీదుకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యెహోషువ సూర్యచంద్రుడు నిలిపేశాడు, కానీ కత్తివాత ఆ శత్రువుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఏమండి దేవుడట వీళ్ళు కత్తివాత హతము చేసిన వారి కంటే ఆకాశం నుండి వడగండ్లను కురిపించి వాళ్ళని నాశనం చేశాడు. కత్తివాత చంపిన వారి కంటే ఆకాశం నుండి పడిన వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. ఎవరు యుద్ధం చేశారు? యెహోషువ పక్షంగా, ఇశ్రాయేళ్ల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ప్రియులారా, దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించండి. ఏమంటే భూమి మీద సౌలు అధికారంలో ఉన్నాడు, సైనికులు అతను వెంబడి ఉంటారు, ఆయుధాలు అతనికి ఎన్నో ఉంటాయి, ఎంతోమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ దావీదుకు సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంది? ఇంకా ఎక్కడి నుంచి ఉంది? దేవుడే ఆధారం. హల్లెలూయా. ఎప్పటికీ నేనున్నా లేకపోయినా సరే అది ఇలాగే ఉండాలి అని నా విశ్వాసాన్ని తెలియచేసే 2 విషయాలు ఈ గోడలో పెట్టి ఉంచాను నేను. మొదటిది ఏంటో తెలుసా? దేవా నీవే నా ఆశ్రయము. హల్లెలూయా. నీవే నా ఆశ్రయము ఎప్పటికైనా కూడా. మరొక వైపునేంటో తెలుసా? ఏముంది అక్కడ? ఏమండి ఏముంది అక్కడ? మీరు వెళ్ళేటప్పుడు చూడండి, చూసి మర్చిపోకండి. ఏమండి ఏమనుంది అక్కడ? ప్రభువా నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం. ఆయన్ని ఆశ్రయించాను, ఈ రోజుకి ఆయన్ని ఆశ్రయించాను, ఎప్పటికీ ఆయన్నే ఆశ్రయిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చనిపోయినా కూడా ఇదే సాక్ష్యం నాకు ఉండాలనేది నా తాపత్రయం. అర్థమవుతుందా? ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనుష్యుడు, మనుషులను ఆశ్రయించిన వాడు కాదు, ధనమును ఆశ్రయించినటువంటి వాడు కాదు, మరి ఏదో ఆశ్రయించినటువంటి వాడు కాదు, అబద్ధాన్ని ఆశ్రయించినటువంటి వాడు కాదు, దేవుణ్ణి ఆశ్రయించిన మనుష్యుడు. ఈ సేవ ఆకాశము నుండి దేవుని సహాయంతో జరుగుతున్నది. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చి దేవుడు ఇదిగో నా దాసునికి పట్టుకెళ్ళిమ్మని పంపితే ఇక్కడ ఇచ్చి ఈ పనిలో ప్రియులారా వారి యొక్క చేతులు ఉన్నాయి కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. నేను ఎవరిని అడగలేదు. ఎవరినైనా అడిగినట్టుగా మీరు చూపిస్తే ఏమండి, ఎవరినైనా అడిగినట్టు మీరు చూపించగలిగితే నా బ్రతుక్కాలం ఛాలెంజ్ మీకు. ఎవరిని ఎప్పుడు అడగలేదు నేను. ఫలానా అప్పుడు మీరు ఫలానా వాళ్ళని అడిగారు కదండి అన్న వాళ్ళు ఒక్కరు లేరు నాకు. ఎందుకంటే నన్ను పోషించే నా దేవుని హస్తము నాకుండగా నేను మరొక హస్తము వైపుకు చూడను. దేవునికి స్తోత్రం. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. ఏమంటే ఆయన తట్టు కనులెత్తడం నేర్చుకుంటే మరి ఎవరి వైపు చూడాలనిపించదు. ఈ అవసరం ఉంది కదా, ఈ ఇబ్బంది ఉంది కదా, ఈ కష్టం ఉంది కదా, ఎంతైనా నలిగాను కానీ ఎవరికి మాత్రం ఎప్పుడూ చెప్పలేదు నేను. ఏమండి మీరు ₹1,00,000 ఇవ్వండి, ఇంత పని చేస్తున్నాం అని అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మీ వంతులో మీరు దేవుని చేత ప్రేరేపించబడి ఇది దేవుని పనిని ఇచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. మీరు ఇచ్చారు, మీరు మరింత ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నా కోసం చేయలేదు, దేవుని కోసం చేశాను ఈ పని. నేనైనా నా బిడ్డలైనా కూడా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదనేది నా ఉద్దేశం. ఒకటే మాట చెప్తున్నాను ఏంటంటే, ఒక పునాది మీద ఈ సంఘము కట్టబడింది. బై ఫెయిత్. దేవునికి స్తోత్రం. విశ్వాసం మీద కట్టబడింది. ఈ రోజున ఇక్కడ ఉన్న వారందరూ విశ్వాసం మీద కట్టుకున్న వాళ్ళు. ఒకవేళ కొత్తగా ఎవరైనా వస్తే మీరు కూడా విశ్వాసం మీద కట్టబడండి, అంతేగాని మరొక రకంగా మీరు ఆలోచించుకోవద్దు. తాళ్ళు మీద కట్టుకోకండి మీ ఆత్మీయ జీవితాన్ని. ఏ తాడు కాదు, వాక్యమే మన తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యానికి మాత్రమే కట్టుబడి ఉందాం దేవుని బిడ్డలారా. భూమి మీద ఎంతో పోరాటం ఉంది, కానీ ఆకాశం నుండి దేవుని సహాయం ఎప్పుడు దేవుని ప్రజలకు ఉంది. ఏమండి
అందుకని నేను ఇంతకుముందు చెప్పాను, నెహెమ్యా గ్రంథం 2:20 ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఏమనంటాడంటే, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈయన దగ్గర ఏముందని కట్టడానికి పూనుకున్నాడంటే ఈయన చూడండి, ఛాలెంజ్ చేస్తున్నామన్నారు కొంతమంది. ఆ ఛాలెంజ్ కూడా ఎవరితో, నాతో కాదు, నాకు ఎక్కడున్న దేవుని పిల్లలతోనే చేశారు. ఏంటో తెలుసా? ఛాలెంజ్ చేస్తున్నాను చూడండి. రోడ్డున పడకపోతే చూడండి, నా దేవుడు రోడ్డును పడనిస్తాడా? నేను తాగి తందనాలాడి ఎవరి దగ్గరనైనా దోచుకుని నా ఇష్టానుసారంగా బతికిన వ్యక్తిని కాదు నేను. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాను, నాతో పాటు ఇక్కడ ఉన్న బిడ్డలు ప్రార్థన చేశారు. కన్నీళ్లు దేవుడు ఆలకించాడు. దేవుని కృప ఇక్కడ కుమ్మరించబడింది. ఆ కృపను ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కృప మనకు కురుస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. కృపను ఎవరు ఆపగలరండి? కృపను ఎవరు ఆపగలరండి? కృపను ఆపలేరు, ఎవరు ఆపలేరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆ రోజున నాతో పాటుగా ఉన్న కృపా సత్యాలు ఈ రోజున నాతో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కృపా సత్యం అంటే ఎవరో తెలుసా? మారు రూపములో ఉన్న యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగా. కనుక భయపడొద్దు. ఏమండి? సీరియస్గా ఉన్నా భయపడొద్దు, కంగారు పడొద్దు, తొందరపడొద్దు, తరుముతున్నా భయపడొద్దు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ చూడండి, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఏమంటే ఎంత తెలిసి మరి మీరెందుకు అలాగా వాళ్ళ గురించి చెప్పారండి అంటే నేను చెప్తాను. నన్ను అడిగిన వారి గురించి చెప్పాను కానీ నేను కలగజేసుకుని ఎప్పుడు చెప్పలేదు. నన్ను అడిగిన వారి గురించి చెప్పాను కానీ నేను కలగజేసుకుని ఎవరికీ చెప్పలేదు. అర్థమవుతుందా? అడిగినప్పుడు చెప్పాలా కాబట్టి చెప్పాను. చెప్పిన తర్వాత మీరేం చెయ్యాలి? ప్రార్థన చేయాలి. అంతే. మనస్సులో పెట్టుకుని భారం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, నీ దాసునికి చాలినంత కృపను దయచేయి నాయన అంటే చాలంతే. ఆయన కృప నాతో ఉంటే చాలు, అన్నీ ఆ కృప చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆ పాట, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రభుడా, నాకు నీ కృప చాలును. హల్లెలూయా. చాలు, కృప చాలు అంతే. మనకి కృప చాలును అని నాతో ఏకీభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పండి, కృప చాలయ్యా నాకు. ఏమి సౌండ్ రాలేదు. హల్లెలూయా. దేవుడు తన కృపా సత్యాలు పంపుతాడు. ఆ కృపా సత్యాలు మనల్ని నడిపిస్తే చాలు. కృపా సత్యములట నీ సన్నిధాన వర్తులు అంటాడు. ఏమండి? తర్వాత ప్రియులారా, ఇదే పేజీ పక్కకి ఇలా తిప్పితే అక్కడ ఒక మాట ఉంది చూడండి. 61వ కీర్తన 7వ చరణం చదివితే రాయబడతా ఉంది, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ఏమండి? కృపా సత్యములను నియమించుము. దయచేసి 40వ కీర్తన 10వ చరణం చూడండి. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు అని అంటూ ఉన్నాడు. 36వ కీర్తన 10వ వచనం చూడు, 10వ చరణం. నేను ఎరిగిన వాడి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతెగక నిలుపుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? ప్రియులారా గమనించండి, ఈ వాక్య భాగాలు ఇలా పట్టుకుని 42వ కీర్తన 43లోకి రండి. 43లో ఒక మాట ఉంది. 43లో ఒక మాట ఉంది చూడండి. 3వ చరణం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించినట్లయితే ప్రియులారా, ఎంతోమంది విరోధంగా మాట్లాడుతుండొచ్చు, అపార్థాలు చేసుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ అర్థం చేసుకుని దేవుని సన్నిధిని, దేవుని నామాన్ని, నన్ను ఒప్పుకునే ఒక రోజు దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నీవు ప్రభు నిమిత్తమే ఒకవేళ దూషించబడితే, విమర్శించబడితే, అపార్థం చేయబడితే నీవేమీ కలవరపడాల్సిన అవసరం లేదు. ఒక రోజు ఉంది, వాళ్ళే ఒప్పుకునే రోజు ఒక రోజు ఉంది. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. నాకు దేవుడు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం కూడా ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. అంటే నేను గొప్పోడిని చెప్పట్లేదు, నేను గొప్పోడిని కాదు, నా ప్రభువు గొప్పోడు కాబట్టి, నా ప్రభువు గొప్పవాడు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులని వాడని. దేవునికి స్తోత్రము
గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనం చదువుకుంటే, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న దావీదు ఒక ఆశ్చర్యకరమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వారిని శిక్షించు, వారిని అలా చెయ్యి ఎలా చెయ్యి అంటలేదు. ఏమంటున్నాడు తెలుసా? 5వ చరణంలో, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నేను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని అంటూ ఉన్నాడు. ఎక్కడ కనబడనిమ్ము? ద్వారపూడి మీద కాదు, సర్వభూమి మీద కనబడనిమ్ము. మన సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో కొంతమంది దైవ సేవకులు నా గురించి చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పలే, నా గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ చిన్ని సౌరప్ గారు, ఆయనతో నేను ఫోన్లో మాట్లాడమే తప్ప నేను ఎప్పుడు మాట్లాడలే. నథింగ్, నో ఇంట్రొడక్షన్. మా ఇద్దరికి పరిచయాలే లేవు, ముఖాముఖిగా ఎప్పుడు చూసుకోలేదు. నా గురించి ఆయన చెప్పాడు. అంత మాత్రం చేత నేను ఏమీ పొంగిపోలేదు. దేవుడు ఆయన ద్వారా పలికించాడు. ఎవరి కోసమో ఆ మాట అనుకున్నాను అంతే. కానీ ఒక మాట చెప్తున్నాను, నేను గొప్పవాడిని కాదు, నా ప్రభువు గొప్పవాడు. మీరు ఆయన వైపు చూడండి, ఆయన పాదాలు విడవకండి. కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా ఒక అద్భుతమైన సంతోషం కలిగించే రోజు ఒక రోజు ఉంటుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము కలుగును. ఏం కలుగుతుంది? సంతోషము కలుగును. ఒకటే చెప్తున్నాను మీకు, దేవుని వైపు చూడండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు అస్సలు చూడొద్దు దయచేసి. వాళ్ళతో చూసామనుకోండి, కొందరిని చూస్తే అసూయ కలుగుతుంది, కొందరిని చూస్తేనేమో ఏమండి మనకి చాలా ప్రియులారా ఒక రకమైనటువంటి నిరాశ కలుగుతుంది. ఈ రెండు ఉండకూడదంటే దేవుని వైపే చూస్తే నీ హృదయానికి అసూయ కలగదో, నీ హృదయానికి కలవరము కలగదు. ఈ రెండిటిని జయించగలిగిన సూత్రం ఏంటంటే నీవు దేవుని వైపు చూడటమే. హల్లెలూయా, హల్లెలూయా. మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే తల్లి బిడ్డల మధ్యలోకి మేమే వెళ్ళాలి, భార్యాభర్తల మధ్యలోకి మేమే వెళ్ళాలి, సహోదరుల మధ్యలోకి మేమే వెళ్ళాలి. అలాగని ఎవరికి లంకిలు ఎప్పుడు పెట్టలేదు మేము. కనుక దేవుడు ఎప్పుడూ కూడా నీతిని ఆయన చూసే దేవుడు, కన్నీటిని చూసే దేవుడు, కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. మునుపు అపార్థం చేసుకున్న ఈరోజు అర్థం చేసుకుని మళ్ళీ దేవుని సందులోకి వచ్చిన వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే సరిపోదండి, మనం ఇంకా మోకాళ్ళు బలపరచుకోవాలి. తొంగపాడు గ్రామంలో సువార్త చేయాలనే ఆలోచన ఉంది. ప్రభు చిత్తమైతే రేపు మొదటి వారంలో మనం ఈ కార్యం చేయాలనేది నా ఆలోచన. ప్రార్థన చేయండి. సర్వభూమి మీద ఆయన ప్రభావం కనబడాలి. మీరు ఇక్కడ చెప్పిన సాక్ష్యాలు రోడ్డు మీద నిలబడి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పారు సంతోషం, ఇక్కడ మనమే విన్నాం, కానీ అక్కడ అందరూ గ్రామంలో ఉన్న ప్రజలు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని ప్రభావం. గమనించండి పిల్లరా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఏం కోరుకున్నాడో మనము కూడా అదే కోరుకోవాలి. ఈ దేశంలో దేవుని ప్రభావం కనిపించాలి. మీకు తెలుసు, ఎలక్షన్కు ముందు ఈ ప్రార్థన మీ అందరితో నేను చేయించాను. దేవా, నీవే మా దేశంలో అత్యున్నతుడుగా కనపరుచుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు చూద్దాము. ఒకవేళ నోరు జారేమా సరి చేసుకుందాం, ఒకవేళ హృదయమే కలవరపడిందా సరి చేసుకుందాం. కన్నీళ్లతో ప్రభు తట్టు మన చేతులు చాపుదాం. దేవుడు నిన్ను మనందరినీ కూడా దేవుడు ఇక్కడ హెచ్చించబోతున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తన కృపా సత్యములైన పంపును విశ్వసించండి, దేవుని స్తుతించండి చేతులెత్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, నిలదొక్కుకోలేమనుకున్నాం అయ్యా, అయిపోయింది మా జీవితం అనుకున్నాం, ఇక ప్రభువా ముందుకు నడవలేమనుకున్నాం దేవా, మా వల్ల కాదని అనుకున్నాం ప్రభువా. ఈరోజు మరలా తిరిగి ఈ స్థితిలో నిలబెట్టిన దేవా, నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాం. ఎవరు అపార్థం చేసుకున్నారో వారు అర్థం చేసుకునే ఒక రోజును మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. కష్టపడైనా మీ కొరకు నిలబడే శక్తిని మాకు అనుగ్రహించారు. నలిగినా నీ కొరకు నిలబడే విశ్వాసాన్ని అనుగ్రహించారు. దూషించబడినా ప్రభువా దూషించకుండా నైనా నాలుకను మీరు కట్టినందుకు స్తోత్రాలు ప్రభువా. ఒకవేళ ఎక్కడైనా నీ హృదయాన్ని గాయపరిచినట్టుగా ఉంటే దయతో మీరు క్షమించండి. మీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ కృపా సత్యములను పంపండి నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రాజా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం. నీ వెలుగును, నీ సత్యాన్ని బయలుదేర చేయండి. అవి నీ పరిశుద్ధ స్థలానికి నైనా, నీ మందిరానికి ప్రభువా, నీ నివాస స్థలానికి మాకు త్రోవ చూపును గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మెండైన కృపలను మీరు దయచేయండి. ఈ మాటలు అందరి హృదయాల్లో లోతుగా నాటండి. అవును ప్రభువా, నీవు మాత్రమే అత్యున్నతుడుగా కనపరుచుకోవాలి. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడాలి ప్రభువా.
ఇదే మా అందరి యొక్క ధ్యేయమై మా అందరి యొక్క ప్రభువా గురి అయి ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తునే మా తండ్రి మేము హెచ్చించే పరిచర్య ఎన్నటెన్నటికీ చేయగలగడానికి కృప చూపమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.